క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడి వాక్యాన్ని ఇచ్చినగాక. ఆమెన్. అవునండి, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు, మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, మనల్ని నడిపిస్తున్నప్పుడు, మనల్ని పోషిస్తున్నప్పుడు, మనల్ని ఆదరిస్తున్నప్పుడు, మనల్ని బలపరుస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన వారు అనేకులు మనల్ని దూషించేవారుగా, హేళన చేస్తున్నవారుగా, నీ దేవుడు ఉంటే నీ జీవితంలో ఎందుకు ఈ యొక్క పరిస్థితిని కలుగుతుందని మనల్ని దూషణ మాటలు పలికేవారుగా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన ఇంటి వారు, మన స్నేహితులు, మనతో ఉన్నవారు కూడా మనల్ని హేళన చేసే పరిస్థితులను మన జీవితంలో చూస్తూ ఉండొచ్చు. కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. నీకు ఎన్ని ప్రతికూల పరిస్థితి వచ్చినా నీవు దేవుడిలో నమ్మకంగా ఉన్నట్టయితే, దేవుని వైపు చూసినట్టయితే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో ఎంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారో, ఎంతమంది అయితే నిన్ను దేవుడు ఏమాయనని అడుగుచున్నారో, ఎంతమంది అయితే నీ జీవితంలో ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు కలుగుచున్నాయని అడుగుతున్నారో, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీవు గనక దేవుళ్ళు నిలబడితే, నీవు గనక దేవుడి మీద ఆధారపడితే ఒకానొక దినమున వాళ్ళందరికీ దేవుడే సమాధానం చెప్తాడు. కాబట్టి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల వైపు, నేను హేళన చేస్తున్న వారి వైపు, దూషణ చేస్తున్న వారి వైపు, నేను ప్రశ్నిస్తున్న వారి వైపు కాక, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని వైపు చూస్తూ దేవుడు చేసే గొప్ప కార్యాలు పొందుకొని వారందరి ఎదుట దేవుని సాక్షిగా నిలబడు. అటు రీతిగా దేవుడు నేను దీవించి స్థిరపరిచి దేవుని యొక్క సాక్షిగా దేవుడు నేను వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి వందనాలు తెలియపరుచుకుంటున్నామయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు అర్పిస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకొని, పరిస్థితుల వైపు కాక, మనుషుల వైపు కాక, దూషణల వైపు కాక, పిలిచిన దేవుడా నమ్మదగిన వాడని నీ వైపు చూస్తూ నువ్వు చేసే కార్యాలు పొందుకుంటూ ఆయనను మహింపరచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.